ఇవి ఒక నార్మల్ ఇయర్ ఫోన్స్ అనమాట. ఇవి నేను అమెజాన్ నుంచి తెప్పించాను. జస్ట్ ఇది 399 రూపాయలకి వచ్చాయి. చూసారు కదా, ఈ విధంగా ఉంటాయి అనమాట. ఇది పెట్రోన్ కంపెనీ నుంచి వచ్చిన ఇయర్ ఫోన్స్. ఇవి డిజైన్ అయితే నాకు కొద్దిగా బాగా కనిపించింది, అందువల్ల రెగ్యులర్ డిజైన్ కాకుండా ఇది ఒక మంచి మోడల్ డిజైన్ లా కనిపించింది, అందువల్ల నేను ఇయర్ ఫోన్స్ అయితే కొనడం జరిగింది అనమాట. ఇవి 399 రూపాయలకి నేను అమెజాన్ నుంచి తెప్పించాను. సో ఇది వైడ్ ఇయర్ ఫోన్స్ అనమాట. ఇది TWS కాదు, జస్ట్ వైడ్ ఇయర్ ఫోన్స్. ఇవి ఇక్కడ చూస్తే దీన్ని మోడల్ నేమ్ చూసుకున్నట్టయితే బూమ్ అల్టిమా అని ఉంది. ఇది V2 అనమాట. డ్యూయల్ డ్రైవ్ వైరల్ ఇయర్ ఫోన్స్ అని చెప్పేసి కింద మెన్షన్ చేశారు. అలాగే ఈ సైడ్ చూసుకున్నట్టయితే పెట్రాన్ అనేసి కంపెనీ నేమ్ అయితే ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ బూమ్ అల్టిమా అని చెప్పేసి ఉంది. ఇక్కడ డ్యూయల్ డ్రైవ్ ఇయర్ ఫోన్స్ విత్ డీప్ బేస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు అనమాట. చూడొచ్చు, ఈ పక్కన మనకు బార్ కోడ్ అయితే కనబడుతుంది. ఇక ఇటు పక్క చూసుకున్నట్టయితే సేమ్ టు సేమ్ పెట్రాన్ కంపెనీ మెన్షన్ చేశారు. ఇక్కడ బూమ్ అల్టిమా అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇక్కడ డ్యూయల్ డ్రైవ్ ఇయర్ ఫోన్స్ విత్ డీప్ బేస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. కింద మనం చూసుకున్నట్టయితే మొత్తం స్పెసిఫికేషన్స్ మొత్తం ఇక్కడ మెన్షన్ చేశారు. ప్రొడక్ట్ కలర్ బ్లాక్ అని చెప్పేసి MRP 1000 రూపీస్ అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. కాకపోతే నేను 399 రూపాయలకి కొన్నాను, అంటే 400 రూపాయలు అనమాట, రూపాయి తక్కువ. సో ఇప్పుడు నేను ఓపెన్ చేసి చూస్తాను ఎలా ఉంది అనేది, మనం చూద్దాం. ఈ కాటన్ బాక్స్ ఓపెన్ చేయగానే ఇంకొక కాటన్ బాక్స్ లో మనకి ఇయర్ ఫోన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట. ఇందులో నుంచి ఇలా ఇయర్ ఫోన్స్ తీద్దాం. ఇయర్ ఫోన్స్ తో పాటుగా మనకి ఇక్కడ 2 జతల ఇయర్ బడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ ఇయర్ ఫోన్స్ తో పాటు మనకి ఇక్కడ 2 జతల ఇయర్ బడ్స్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఇవి ఒకటి స్మాల్ బడ్స్, ఇవి ఒకటేమో లార్జ్ బడ్స్ అనమాట. ఆల్రెడీ ఇయర్ ఫోన్స్ కి మీడియం బడ్స్ అనేవి కనెక్ట్ చేసి పెట్టారనమాట. ఎందుకంటే కొంతమందికి చెవులు కొద్దిగా పెద్ద ఉండొచ్చు, కొంతమంది చిన్నగా ఉండొచ్చు. వాళ్ళకి ఎటువంటి కాంపాక్ట్ లో బాగుంటుంది అనేది వాటిని బట్టి వీళ్ళు ఇలా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఇవి తప్ప ఇంకా లేవు. సో ఇక మనం ఇయర్ ఫోన్స్ ఎలా ఉన్నాయో చూసేద్దాం. సో ఇయర్ ఫోన్స్ ఈ విధంగా ఉన్నాయి. బిల్ట్ క్వాలిటీ అనేది ప్లాస్టిక్ బిల్ట్ క్వాలిటీతో వచ్చింది అనమాట. 3.5mm ఆడియో జాక్ అయితే ఇది సపోర్ట్ చేస్తుంది ఇయర్ ఫోన్స్. సో బిల్ట్ క్వాలిటీ చూసుకున్నట్టయితే పర్వాలేదు, బాగానే ఉంది. ఈ ప్రైస్ రేంజ్ లో ఇది ఓకే అనుకోవచ్చు. డ్యూయల్ డ్రైవ్ ఇయర్ బడ్స్ మీకు క్లియర్ కనబడుతుంది కదా, ఈ విధంగా ఉందన్నమాట. డిజైన్ అనేది ఈ విధంగా ఉంది. అందుకే ఈ డిజైన్ ని చూసే నేను ఈ ఇయర్ ఫోన్స్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట. ఈ డిజైన్ కొద్దిగా చూడడానికి లుక్ వైజ్ గా బాగుంది అనిపించి ఇది తీసుకున్నాను. సో దీంట్లో బేస్ బాగా వస్తుందని వీళ్ళు చెప్తున్నారు. ఒకసారి నేను యూజ్ చేసి చూస్తాను. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక బటన్ ఉంది, చూసారు కదా. ఈ బటన్ కాల్స్ లిఫ్ట్ చేయడానికి కానీ కాల్ కట్ చేయడానికి కానీ పనికొస్తుంది. అలాగే మనం మొబైల్లో కానీ ఎక్కడైనా సాంగ్స్ వినేటప్పుడు వాటిని ఆపుకోవడానికి పనిచేస్తుంది అనమాట. ఇక్కడ ఇంకొక బటన్ ఇచ్చారు చిన్నది, ఇలాగా కింద మీద జరుపుకోవడానికి. ఇది దేనికి యూజ్ అవుతుంది అనేది నాకు కరెక్ట్ గా తెలియదు, ఒకసారి యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తాను. ఫ్రెండ్స్, ఇవి చూశారు కదా, పెట్రాన్ కంపెనీకి సంబంధించిన డ్యూయల్ డ్రైవ్ ఇయర్ ఫోన్స్ అనమాట. సో ఇవి ఇప్పుడు నేను ఒకసారి వేసుకొని చూస్తాను. ఈ విధంగా ఉంటుంది అనమాట. అయితే నేను ఇప్పుడే వచ్చాయి నాకు ఇవి, మీ దగ్గర మీకు అన్బాక్స్ చేసి చూపిస్తున్నాను. ఇది మొబైల్ కనెక్ట్ చేసి చూస్తాను. సో మొబైల్ కి కనెక్ట్ చేశాను, ఏ విధంగా ఉంది అనేది ఒకసారి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వాలిటీ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. సో ఇప్పుడు ఒకసారి ఇలా ఊపి చూస్తాను. పర్వాలేదు, బాగానే ఫిట్గానే పట్టుకుంది అనమాట. కొద్దిగా ఇది లూజ్ అనిపించింది, ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంది. ఓకే, నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, దీని నుంచి వచ్చే బేస్ అయితే చాలా చాలా బాగుంది. సౌండ్ క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంతేకాకుండా చుట్టుపక్కల సరౌండింగ్స్ నుంచి వచ్చే నాయిస్ ని అయితే క్యాన్సిల్ చేసేది
చక్కగా చాలా నీట్గా అయితే వినిపిస్తుంది అనమాట. ఫోన్ కాల్స్ మాట్లాడినప్పుడు కూడా చాలా బాగుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చిన్న బటన్ ఇచ్చారని చెప్పాను కదా, ఇది ఎందుకు ఇచ్చారనేది నాకు తెలియదు అన్నాను కదా. సో ఇది కింద జరిపితే ఏమవుతుందంటే మనం మొబైల్ నుంచి వీడియోలు కానీ ఆడియో కానీ వింటున్నప్పుడు అది ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ అవి మనకి ఆడియో వీడియో వినిపించాలంటే మనకి ఇప్పుడు మనం ఇలా పైకి లేపాలన్నమాట. చూడొచ్చు, మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మీకు క్లియర్ కనిపిస్తుందో లేదో. ఇక్కడ చిన్న బుడిపెల్ అడుగుతుంది ఉందన్నమాట. ఈ బుడిపెన్ మనం ఏం చేయాలంటే, చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక బుడిపెన్ అంటే ఇచ్చారు. ఆ బుడిపెన్ మనం కింద జరిపితే మొబైల్కి మనం 3.5mm ఆడియో జాక్కి ఇది కనెక్ట్ చేసిన తర్వాత ఏదైనా ఆడియో మనం వింటున్నప్పుడు, అంటే యూట్యూబ్లో పాటలు కానీ లేదంటే వేరే ఏమైనా వింటున్నప్పుడు ఆ ఆడియో మనకైతే వినిపించదు. సో ఇప్పుడు మనం దాన్ని పైకి ఇలా నొక్కి ప్రెస్ చేసినప్పుడు ఆ ఆడియో అనేది మనకి వినిపిస్తుంది అనమాట. అందువల్ల ఇది ఇచ్చారు, దానికోసమే ఈ బటన్ మనకి ఇచ్చారనమాట. బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది, అలాగే సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. సో ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఈ ఇయర్ ఫోన్స్ కావాలి అనుకుంటే నేను లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు పర్చేస్ చేసి ఇచ్చుకోవచ్చు అనమాట. పర్వాలేదు, 399 రూపాయలు అంటే రూపాయి తక్కువ. 400 రూపాయలకి మంచి బిల్డ్ క్వాలిటీ, మంచి సౌండ్ క్వాలిటీతో మంచి ఇయర్ ఫోన్స్ అయితే నేను కొన్నానని అనుకుంటున్నాను. నాకు సాటిస్ఫాక్షన్ గా అనిపించింది. సో మీరు కూడా ఇది కొనుక్కుంటే సాటిస్ఫాక్షన్ గా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను. మీలో ఎవరైనా కొనుక్కోవాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను అనమాట. అలాగే కామెంట్స్ లో కూడా ఫస్ట్ కామెంట్ కింద లింక్ ని ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళందరికీ షేర్ చేయండి. అంతేకాకుండా ఫస్ట్ టైం నా ఛానల్ మీరు చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మరొక అన్బాక్సింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బై బై, సైన్ అవుట్ నౌ.